పేరుకి కావాలి రావాలి ఒక పూట కైకిలు రాలేవు కొంత ఒడ్డు ఎక్కబోతాను అబ్బా నీకు వడ్డీ ఎక్కడ నాకు ఇవ్వాలా కైకిలు ఇచ్చిన ఏం చెప్పాలి ఆయన కష్టం ఏం చెప్తావు ఒక అబ్బాయి ఒక పూట కైకి రా రేపు వాళ్ళని తీసుకుంటా కానీ నువ్వు ఎట్లా చేసి వెళ్ళి అచ్చుడే అది వడ్డీ ఎక్కబోయే వాళ్ళకి ఏమన్నా చెప్పు ఇక అత్తరు ఇంకా పిలుస్తా నేను ఒకళ్ళని పిలిచినా కానీ ఇంకో వాళ్ళని పిలుస్తా మరి ఎవరైనా ఉన్నారా నేనే పిలవండి నిన్న ఫోన్ చేయలేదు కన్నా మరి దాంట్లో ఒకళ్ళని చూసుకో పిల్లగాడు ఉంటే మరి ఆయన ఫోన్ చేస్తే నేను ఇంకో వాళ్ళకి చెప్పుతా ఆయన ఫోన్ చేసి మీరు ఇద్దరు అనుకుని వస్తారా ఎట్లా చెప్పు నాకు ఏదన్నా ఒకటి మళ్ళీ చెప్పాలి అప్పుడు 1000 రూపాయలు నడతాను ఇప్పుడు 1000 రూపాయలు నడతలే 1000 ఎక్కడ 700 1000 రూపాయలు అంటావు దానికి దీనికి తేడా బుర్ర పని ఏమో ఈ చుట్టూ తిరుగుడేనా అడుగు కొంత అడిగి నాకు ఏదన్నా ఒకటి చెప్పే అందుకనే 3 అయితే ఆయనతో కావాలి కాస్తారని బాగా తెలుసుకొని చెప్పు నాకు ఏదన్నా ఒకటి అప్పుడు మర్చిపోకుంత మందికి ఎందుకు మా తమ్ముడు ఉన్నది ఫోన్ చేస్తా 1000 రూపాయలు చెప్పినా కదా అత్తడు కావచ్చు హలో హలో నా చెప్పే ఒకళ్ళు కైకిలు పిలిచిండ్రు 1000 రూపాయలు అట కైకిలి అత్తవా కైకిలు వస్తాడే బీటి విండైనా తిరుగుడా అత్తేదిరా 700 వస్తాయి అట అదే 4 బీర్లు వస్తాయి నేను ఇంకా ఒడ్డు ఎక్క వస్తా అన్నా కానీ ఆ బుడదల నడువును వస్తుంది నేను రాననే ఇటు వస్తాను అదే 4 బీర్లు వస్తాయి వచ్చి సల్లాగా ఉండొచ్చు తప్పదాడి 4 బీర్ల అట్ట వీలైతే మాట ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సరే సరే ఏంటిదక్క ఇట్లా కావాలి వస్తావా రానక్క నాకు పొలం పని ఉన్నది పొలం ఒక్క రోజుకు రా పని ఉంది అక్క పొలం పని ఇవాళ ఒక్క రోజుకు రా నీ దాంట్లోకి మందిని పిలిచిన ఇంకా ఇద్దరు వస్తారు రా నువ్వు అయితే రా సరే పాపమ్మ ఎంత దూరం ఉన్నది దగ్గరికి వచ్చినాం దగ్గరికి వచ్చినాం ఇగో దగ్గరికి వచ్చినట్టే గిన్నె రాండి ఓ గిదే ఇగో సేను గిదే ఓ ఆగం అవుతుందిగా మెక్క పెరట్ల మొత్తం పిట్టలు ఆలు చిలుకరాలు ఆగం చెప్తాను ఇక కొంత రాండి టక నడువుర్రి కొంత టక నడువుర్రి ఆగం చెప్తాను ఇగో ఇదే మన పెరడు ఇగో ఈయన్నే కావాలి కాసుడు ఇగో దీన్నే మంచిగా కావాలిగా ఉండ్రి ఇక ఎవరన్నా ఒక్కరు నా ఎంబర్ రాండ్రి కొంత అక్కడ దాకా రా లాస్ట్ పోవాలి అక్కడికి ఇక తీసుకుంటా మంచి కావాలిగా ఒక పిట్టాలద్దు ఒక దొంగోడు రావద్దు ఒక ఏది కూడా దీన్ని రావద్దు మంచి కావాలిగా 4 మూలలు తిరుగుకుంటా మంచి కావాలిగా ఈడ సరే అక్క 4 మూలలు గట్టిగా తిరుగుతా ఒక పిట్ట కూడా చిలుక కూడా ఆగకుండా చూస్తా దొంగలు కూడా పడకుండా చూస్తా అక్క మంచి కావాలిగా నేను వాళ్ళకు కూడా చెప్పుతా వాళ్ళకు కూడా చెప్పిపోతా వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ వాళ్ళకు కూడా చెప్పి పోతా నేను మీకు రాంగ్ అన్నం పట్టుకుని వస్తా ఇక మంచి కావాలిగా ఏం రావద్దు పిట్టలు అవి ఏమి రావద్దు ఇక సరే అక్క మంచిగా కావాలిగా వస్తాం ఇక నువ్వు వీడ కావాలిగాయు ఇక ఈడ మంచిగా 3 మూలలకు మంచి కావాలిగాయు పిట్ట రావద్దు చిలుక రావద్దు ఓ దొంగోరు రావద్దు సప్పుడు అయితే చూడు ఎందుకంటే వాళ్ళని దొంగోళ్ళు ఇంట్లో వస్తారు కర్రల మీద కంకులు ఇస్తారు చేస్తారు కొంచెం మంచిగా చూడిగా ఈ 3 మూలలు తిరుక్కుంటే మంచిగా కావాలిగాయి ఈగ ఆలకుండా చూసుకుంటా ఈగ కూడా ఆలద్దా ఈగ ఆలకుండా చూసుకో మంచిగా చూసుకో నేను అన్నం పట్టుకొని వస్తా మంచిగా అది వరకు దాకా కావాలిగా ఉండ్రి సరే 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 మరి నేను పోతాన్నా ఇక రా ఇక నీకు గిడ ఇక ఈడ చూపిస్తుందా ఇక గిడ ఈ మూలకు ఇక నువ్వే కావాలి కాసుడు అటు ఇటు మంచిగా తిరుక్కుంటా కావాలిగా కొంచెం చూడు ఎందుకంటే ఇటు తొవ్వకు దగ్గర ఉన్నట్టే ఇది మొత్తము అంత అంగడంగడి ఉంటది అక్కడ దొంగలు అల్లి వస్తారు కొంచెం మంచిగా చూసుకో నేను ఇంటికి పోయి కొంత అన్నం వండుకొని వస్తా మీకు ఎక్కదెక్క మంచిగా చికెన్ కూర కూడా పట్టుకొస్తా మంచిగా కడుపు నిండా తినారు మంచిగా గాయరు కావాలి బాగా 4 మూలలు తిరగమన్నది కానీ ఏం చెప్పలే నేను పేరు చెప్పిన తిరగమని చెప్పలే ఇక నేను గిట్ట చెప్తా 4 మూలలు అంటే 1 ఇక 2 ఇక 3 ఇక 4 అయిపోయింది అక్కడ వచ్చిన చెప్తా 4 మూలలు తిరిగినా అని చెప్తా
అది 3 మూలలు తిరుగు అన్నది కదా, తిరుగుతాయి. ఆ నుండి ఆడికి 1వ మూల, ఆ నుండి 2వ మూల, ఆ నుండి ఇడికి 3వ మూల. ఒకటి ఈ నుండి ఇడికి 2, ఈ నుండి ఇడికి పోతే 3 మూలలు అవుతాయి. 3 మూలలు తిరిగిన ఇక నచ్చ వాళ్ళకు మొత్తం కావాలి వస్తాను 3 మూలలు తిరుగుకుంటా అని చెప్తా. ఎండ బాగా కొడుతుంది కదా, అట్నింటికి ఏంటి ఇలా చెట్టు నీడ కూకొని ముచ్చడి పెట్టుకుందారి. నువ్వే బల ఉన్నావు కానీ దొంగలు పడరా మేము అనుకుంటే తినగానే కదా నీడ కూకుందాం. అక్క బొంగు పోయింది బిక్కలు కాసుడు ఏందో ఇంటికాడ మంచిగా కళ్ళగా వండుకుంటా మంచిగా నిద్రపట్టు. ఏమో కైకిలు వచ్చినాం ఇవాళ. అంకుల్ పెద్ద వస్తుందా? అంకుల్ పెద్దగా మీరు అగ్గిపేట తీసుకొని తెమ్మని చెప్పినా తేలేదు. ఇప్పుడు అడవిలో అగ్గిపేట ఎవరి దగ్గర ఉంటాయి, మనం బీటీలు కాకపోతే నేను కాకపోతే. మరి నాకైతే 4 మూలలు తిరగమని చెప్పింది కానీ ఈ అటు ఇటు తిరుగుతున్నాయి. ఇక బాగా పిట్టలు వస్తున్నాయి, కొట్టినవి పోయినాయి. ఈ అచ్చిగా పోకుండా ఇక అన్న అది వస్తుంది కావచ్చు, మా అయితే అట్లా సరే చాలకి తిని లేద్దాం. ఎంత బాగా కూర్చోండి కూర్చున్నాం, మళ్ళీ చూస్తే చూద్దాం. అక్క రోడ్డు నుంచి రాగాలికి తినాలే, ఎటో అట్లా వేసిపోదాం. కూకొని వచ్చినట్టయితే మరి అలికి రత్తాను మనం అందరం. సరే పోదాం పారి. ఇక నా మూలకు నేను పోతా, మీరు మూలకు మీరు పోరి. ఎండ బాగా కొడుతుంది, మరి పిట్టల కావాలి కొడతానరా ఏం చెప్తానరో. నేను పోవాలి, ఇప్పటికే లేట్ అయింది బాగా. ఇది ఏం కావాలి కాసుడు, నీ కావాలి కావాలి కాసుడు కైకిల్లో పిలిచినందుకు నాకు భలే ఉన్నది పట్టు. కైకిలు అంటే తీసుకుంటారు కానీ కావాలంటే కాయ సాధన అయితే లేదా? ఇట్టే కావాలి కాసుడు మీరు 4 మూలలు తిరుగుంటే ఇదే 4 మూలలు తిరుగుతావా? ఇట్టే కావాలి కాసుడు. ఏమన్నావు? 4 మూలలు తిరగమన్నావు కానీ పెదల చుట్టూ తిరగమని చెప్పినావా? 4 మూలలు అంటే గిన్నె గిర్ర 4 మూలలు తిరుగుమన్నా బండి తిరిగినట్టు. పెదల చుట్టూ తిరగమని చెప్పినావా? 4 మూలలు తిరగమన్నా నీ 4 మూలలు తిరుగుతున్నా. పుట్టిన అనుకుంటా కైకిలు అంటే పొద్దున్న కింద తిరుగుతాను. ఎన్ని పిట్టలలో ఎంత అంగడ అయిందో. మా సారే పొద్దుగా మా పిలిచిన కైకిలి సపరేట్గా తిరుగుతాను. నీ పని సార్లు నీ కైకిలి ఏమద్దు. ఎంత అంగడ అయిందో నీ కైకిల్లో చల్లగుండా. మరి ఈ భాగవతం ఎట్లున్నా అంటే ఇంకా ఆ భాగవతం ఎట్లున్నది ఆడుకోవాలి. వాళ్ళిద్దరు ఏం చెప్తారో కానీ అబ్బా ఆడ చూస్తే అట్లున్నది అంటే ఈడ చూస్తే ఇట్లున్నది. భలే కైకిలోలు దొరికిన నాకు కైకిలోలు చల్లగుండా. నీకు ఇట్లే తిరుగుడు మీరు కైకిలు వచ్చింది గిదేనా? ఏమైంది అంటే నీ ఏమైంది చల్లగుండా గిదేనా? 3వ మూల అంటే గీ మూలలు కాదు అన్నది. 3 మూలలు ఉన్నది మడి అని 3 మూలలు తిరుగు మంచిగా అని చెప్పిన నేను. 3 మూలలు అంటే గీ మూలకు తిరుగుడు కాదు. నేను ఇంకా మంచిగా ఎంతగా వస్తాను అనుకోని మంచిగా చికెన్ తెచ్చి మంచిగా వండుకొని అయితే తింటారు పొలగా నేను పట్టుకొని వస్తే మీరు బాగుతాం గిట్టుందా? 3 మూలలు అంటే గిదే తిరుగుడు. తిరిగి కాళ్ళు వస్తానే నువ్వు గిదేనా? అదిలే నీ కైకిలు వస్తా నువ్వు అది నువ్వే కాపుతా పిట్టలు కాదు. ఇక వీళ్ళిద్దరు భాగవతం ఎట్లున్నదా అంటే ఇంకా ఆ పిల్లగాడి భాగవతం ఎట్లుందో ఆయన దగ్గరకు పోవాలి. ఆ పిల్లగాడు ఎడగస్తాడో ఏం చెప్తాడో ఎట్లా కొడతాడో పిట్టలు ఆ పిల్లగాని దగ్గరకు పోవాలి. అబ్బో ఇలా కాసులు కాకి దగ్గర పెట్టా భలే కైకిళ్ళు దొరికిరు నాకు. ఈ పొల్లగాడు కూడా ఓ పొల్లగా నిన్ను కావాలి రమ్మననా? ఫోన్ మాట్లాడుకుంటే గేమ్లు ఆడుకుంటుండవనన్నా కావాలి కాసు అంటే గిదేనా? ఏం పీటలు ఎక్కడ నీ పీటలు కాకి దాగా నీ కాకి దగ్గర పెట్టా ఇదేనా నీ కావాలి కాసుడు? పీటలు ఏం కొట్టమంటే ఫోన్ పట్టుకొని చూడబడితే ఫోన్ పట్టుకొని చూస్తాడు కదా ఇంటికా నుంచి కైకిలు రమ్మన్నది నిన్ను. ఏం మాట్లాడతానో నీ మాట్లాడు మా ఇంట్లో ఫోన్ భలే మాట్లాడతాను. పో కావాల్సిన ఫోన్లు పట్టుకొని చూసుకుంటూ ఉంటాడా? పోరి ఓ బాగా దూరదారు కైకిల్లో దొరికిరు మీరు. అక్క తిడుతుందని ఇంటికి పోతున్నా. తమ్ముడు ఇంటికి వస్తావా? పోదా ఇంటికి తమ్ముడు ఇంటికి వస్తా కూడా మాట్లాడి